వర్గీకరణ వద్దంటున్న మాలలు, హద్దు మెరితే రిజర్వేషన్లు రద్దే అంటున్న మాదిగలు, తెరపైకి రానున్న లోకూరు కమిషన్. ప్రస్తుతం దళితుల్లో హాట్ టాపిక్గా మారుతున్న సుప్రీంకోర్టు తీర్పును తప్పుపడుతున్న మాలలకు మాదిగలు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు అందరూ సమాన అవకాశాలు పొందాలని మాదిగలు ఉదారవాదం చూపిస్తుంటే మాలల వర్గీకరణకు గత 30 ఏళ్లుగా అడ్డుతగులుతూనే ఉన్నారని, ఇకపై వారిని ఉపేక్షించేది లేదు అంటూ మాదిగలు మండిపడుతున్నారు. వర్గీకరణ వద్దంటే మాలలో రిజర్వేషన్ వదులుకోవాల్సిందే అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. 2024 ఆగస్టు 1వ తేదీన దేశ అత్యున్నత న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణ తీర్పుపై 2 వర్గాల్లో హర్షాతిరేకలు వెలువడ్డాయి. ఒకరు సంతోషంతో ఉంటే మరొకరు విషాదంలోకి వెళ్ళిపోయారు. మొదటి నుండి వర్గీకరణ వ్యతిరేకిస్తున్న మాలలు సుప్రీం ఇచ్చిన తీర్పును తప్పుబట్టాయి. గతంలో ఇదే సుప్రీంకోర్టు వర్గీకరణకు వ్యతిరేకంగా ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్యానికి శిరోధార్యమని కొనియాడిన మాలలు ఇప్పుడు దానికి భిన్నంగా స్పందించడం వారి సంకుచిత స్వభావానికి అర్థం పడుతుందని మాదిగలు విమర్శిస్తున్నారు. ఇది తప్పుడు తీర్పని, దీన్ని పునఃసమీక్షించాలని మాలలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కూడా సలహా ఇచ్చే స్థితికి వెళ్ళిపోయారు. పైగా ఇది ఆర్టికల్ 341 విరుద్ధంగా ఉందని కూడా వాదించారు. 7 సభ్యుల ధర్మాసనంతో కూడిన బృందం ఎంతో శ్రమించి విచారించి అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని విభిన్న కోణాల్లో పరీక్షించి ప్రస్తావించి దళితులపై ఒక క్షీరసాగర మదనాన్ని చేసిన న్యాయవాదులు సుప్రీంకోర్టు రాజ్యాంగ మౌలిక స్వభావమైన రాజ్యాంగ పీఠికను ప్రస్తావిస్తూ ఆర్టికల్ 14, 15, 16లను దృష్టిలో ఉంచుకొని ఈ తీర్పును వెలువరించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ స్ఫూర్తిని మరింతగా పెంచుతుందని, సామాజిక న్యాయ భావనకు ఆలంబనగా ఉంటుందని న్యాయమూర్తులందరూ అభిప్రాయపడినట్టు కూడా మనకు తెలిసింది. చివరిగా ఆర్టికల్ 341 ప్రస్తావిస్తూ దీని ప్రకారం షెడ్యూల్ కులాల జాబితాలో ఒక కొత్త కులాన్ని చేర్చాలన్నా, అప్పటికే ఉన్న ఒక కులాన్ని తొలగించాలన్నా జరగాల్సిన విధి విధానాల గురించి పార్లమెంటరీ విధానాలు ప్రస్తావించిందే తప్ప వర్గీకరణ అంశాన్ని ఎక్కడా ప్రస్తావించలేదన్న సంగతి న్యాయమూర్తులు చర్చించుకోవడం, మనం మీడియా ద్వారా దేశవ్యాప్తంగా ప్రచురించడం తెలిసిందే. ఇన్ని జాగ్రత్తలు తీసుకొని చివరకు వర్గీకరణ అంశాన్ని ఆయా రాష్ట్రాలు అవసరాల మేరకు విభజించుకోవచ్చన్న తీర్పును అత్యున్నత న్యాయస్థానం ప్రచురించింది. సమాజంలో అన్ని రాజకీయ పార్టీలు, వర్గీకరణతో సంబంధం లేని ఇతర సామాజిక వర్గాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, మేధావులు ముక్త కంఠంతో ఈ తీర్పును స్వాగతిస్తే ఒకే ఒక్క మాల కులస్తులు మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 365 రోజులు అంబేద్కర్ జపం చేసే మాలలు అంబేద్కర్ మనోగతాన్ని కూడా అవహేళన చేస్తున్నారని మాదిగలు విమర్శిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ అంశం తెరపైకి వచ్చిన నాటి నుండి మాదిగల పోరాటాల ఫలితంగా ఏర్పడ్డ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేసిన 2 కమిషన్లు, జస్టిస్ రామచంద్ర కమిషన్, జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్లు అధ్యయనం చేసి ఇచ్చిన రిపోర్టులు వర్గీకరణకు అనుకూలంగా వచ్చిన సంగతి తెలిసిందే. వీటినన్నిటికంటే ముందే, అంటే దాదాపు 50 ఏళ్ల క్రితమే 1965లో దేశవ్యాప్తంగా ఉన్న దళితుల అభివృద్ధి, రిజర్వేషన్ల అమలుపై జస్టిస్ బిఎన్ లోకూర్ కమిషన్ను నియమించిన సంగతి చాలామందికి గుర్తుండుండదు. అది ఇచ్చిన రిపోర్టును గమనిస్తే వర్గీకరణ కోసం పోరాటం చేయకుండా మాల వాళ్ళని ఆ ఎస్సీ జాబితా నుండి తొలగించమని పోరాటం చేసి ఉండేవారు. అయితే ఆ రిపోర్ట్లో అప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్సీ జనాభాలో మాల కులస్తులు అత్యధిక శాతం వారి జనాభా నిష్పత్తికి మించి అభివృద్ధి చెందినట్లు ఆ రిపోర్ట్లు తేటతెల్లం చేశాయి. ఇది గడిచి 50 ఏళ్ళు దాటింది. అంటే ఇప్పటి మాలల అభివృద్ధి ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి ఊహించుకుంటే మనకు అర్థమైపోతుంది. 50 సంవత్సరాల క్రితమే వారు అభివృద్ధి చెందారని లోకూర్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే, 50 సంవత్సరాల తర్వాత వారి మరింత స్థాయిలో బలపడినట్టుగా మరి రీసెంట్గా ఇచ్చినటువంటి ఉషా మెహ్రా కమిషన్ కానీ, రాష్ట్రంలో నిర్వహించిన జస్టిస్ రామచంద్ర కమిషన్ కానీ, వాళ్ళ రిపోర్ట్లో మనం పరిశీలిస్తే మనకు ఈజీగా అర్థమైపోతుంది. అంటే దాదాపు 60 కులాలు ఉన్న ఎస్సీల్లో కేవలం 3% ఆర్ 4% ఉన్న మాలలు 15% రిజర్వేషన్లను అత్యధిక స్థాయిలో ఉపయోగించుకొని ఆర్థికంగా, అదేవిధంగా రాజకీయ పదవులు పొంది తర్వాత వ్యాపారాల్లో కూడా వారు నెమ్మదిగా అభివృద్ధి చెందుతూ
మరి ఈరోజు ఒక ఉన్నతమైన స్థాయిలో వారి అభివృద్ధిని చూడొచ్చు మనం. ఈ పరిస్థితుల్లో సుప్రీం తీర్పుతో మాదిగలు తమ సుదీర్ఘ పోరాటానికి ఫలితం దక్కిందని ఆనందంలో ఉండగా మాలలు మళ్ళీ తన అసహనాన్ని ప్రదర్శిస్తూ ఎలాగైనా వర్గీకరణ అడ్డుకోవాలనే ఉద్దేశంతో కొత్త వాదనలతో ఉక్రోషం వెలగొక్కుతున్నారు. వర్గీకరణ కోసం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ జిల్లాల వారీగా వివరాలు సేకరిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే మాలలు వారికి కొత్త సలహాలు ఇస్తున్నారు. జనాభా దామాష ప్రకారం చేయాలి, అసలు సుప్రీంకోర్టే తీర్పు తప్పే అని, దీన్ని పార్లమెంట్లో చట్టం చేస్తే తప్ప వర్గీకరణ చేయడానికి వీల్లేదన్న ఒక కన్ఫ్యూజన్లో కూడా వెళ్ళిపోయారు. దీన్ని ఎలా అడ్డుకోవాలో తెలియని అయోమయ పరిస్థితిలో ప్రస్తుతం మాలలు సభలు సమావేశాలు నిర్వహించడం మొదలుపెట్టారు. గత 30 ఏళ్ళుగా అడుగడుగున వారి శక్తి మేరకు వర్గీకరణ అడ్డుకున్నా ఇకపై తమ మాటలు సాగవని, ఉమ్మడి దోపిడీకి తెరపడనుందన్న ఆందోళనలతో కూడా రగిలిపోతున్నారు. గత 70 ఏళ్ళుగా రిజర్వేషన్ ఫలాలను ఉమ్మడి ముసుగులో అనుభవిస్తున్న మాలలు ఎస్సీ విభజనను ఎట్టి పరిస్థితుల్లో భరించలేకపోతున్నారు. రిజర్వేషన్లకు అలవాటు పడిపోయిన మాలలు వారి వాటా తగ్గుతుందన్న నిజాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగమే వారి జీవనోపాధిగా మలుచుకుని బ్రతుకుతున్న మాలలకు సుప్రీంకోర్టు తీర్పు చంపపెట్టయింది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని మాలలు వర్గీకరణకు వ్యతిరేకంగా దొరికే ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. వర్గీకరణ కోసం ఏర్పడిన ఏకసభ్య కమిషన్ జిల్లాల పర్యటనలో హల్చల్ చేస్తున్నారు. మాల సంఘాలు, మాల నాయకులు, దళిత నాయకులు అన్న పేరుతో మేధావులంతా మేధోమదనం చేస్తున్నారు. ఏకసభ్య కమిషన్కు మాలవారి అభ్యంతరాలు, నివేదికలు అందిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ మౌలిక స్వభావానికి విరుద్ధమని, 341 ఆర్టికల్ స్ఫూర్తికి భిన్నంగా ఉందని, షెడ్యూల్ కులానికి సంబంధించిన మార్పులు పార్లమెంట్ వేదికగా జరగాలని అంబేద్కర్ ఆశించినట్లు ఆ రిపోర్టులో ప్రస్తావిస్తున్నారు. గతంలో సుప్రీంకోర్టు తీర్పు శిరోధార్యం అన్న మాలలు ఇప్పుడు మాట మార్చారు. మళ్ళీ వర్గీకరణ అంశాన్ని పార్లమెంటులో అంటారని చూస్తున్నారు. అంబేద్కర్ జపం చేస్తూ ఆయన భావాలకు విరుద్ధంగా ప్రచారం చేస్తున్నారు. అంబేద్కర్ అనేక సందర్భాల్లో జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు పొందడం ప్రాథమిక హక్కని ప్రస్తావించిన సంగతిని వారు పక్కన పెట్టేస్తున్నారు. అంబేద్కర్ని వారికి ఇష్టానుసారంగా వాడుకుంటూ ఆయన మాటలను తప్పుదోవ పట్టిస్తూ వీరికి అనుకూలంగా మార్చుకుంటున్నట్టు మనం చూడవచ్చు. అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఆయన పేరు మీద పదే ప్రస్తావిస్తున్న మాలల అంతిమ లక్ష్యం వర్గీకరణ అడ్డుకొని సమన్యాయం జరగకుండా ఇతర దళిత కులాలకు అన్యాయం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నటువంటి మాలలకు చరమగీతం పాడాలని మాదిగలు తలుస్తున్నారు. వీరితో విసిగిపోయిన మాదిగ మేధావులు మాలలకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. వర్గీకరణ వద్దంటే ఇకపై రిజర్వేషన్లు వదులుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. 1965 లోకూర్ కమిషన్ నివేదికలను అమలు చేసేలా డిమాండ్ చేయాలని మాదిగలు యోచిస్తున్నారు. అభివృద్ధి చెందిన మాలలను ఇకపై ఎస్సీ జాబితాలో ఉంచడం ఏమాత్రం న్యాయసమ్మతం కాదని వారు ఆందోళన చెందుతున్నారు. దీనిని పునరాలోచించాలని పార్లమెంట్ వేదికగా నినదించనున్నారు. మాలలను ఎస్సీ జాబితా నుండి తొలగిస్తే వర్గీకరణ సమస్యకు తెరపడుతుందని, వర్గీకరణ చేసే అవసరం కూడా ఉండదని, దీనిపై కేంద్రంలో ఉన్న బీజేపీపై ఒత్తిడి తీసుకురావడానికి మాదిగ వర్గాలన్నీ సమాయత్తం అవుతున్నట్టు సమాచారం. ఒకవేళ అదే కానీ జరిగితే మాలలు పూర్తిగా రిజర్వేషన్లు కోల్పోనున్నారా? రిజర్వేషన్ల జాబితా నుంచి తొలగించబడనున్నారా? దళితులలో తాము గొప్పవారమైన డాంబికలు చెప్పుకునే మాలలు ఇతర వర్గాలతో పోటీపడి నిలబడగలరా? వారి ప్రతిభను నిరూపించుకోగలరా అనేది ఇప్పుడు సందేహం. ఈ సందేహం సర్వత్రా దళిత వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇతర దళిత మిత్రులందరికీ షేర్ చేయండి. ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై భారత్.